2,30,000 ఎకరాలకు సాగునీరు, 12,100 పైచీలు గ్రామాలకు మంచినీళ్లు పాలమూరు రంగారెడ్డితో ఇవ్వడానికి సంకల్పించి అది శరవేగంగా ఈ కాంగ్రెస్ బుద్ధిమంతులు కోర్టులలో కేసులు వేసి నానా రకాల యాగి చేసి భూసేకరణ కాడ అడ్డం, ప్రాజెక్టు కట్టే కాడ అడ్డం, సుప్రీంకోర్టులో కేసులు, హైకోర్టులో కేసులు, గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు, 190 కేసులు వేసి నానా యాగి చేసి పాలమూరు రంగారెడ్డి ముద్దలు కూడా చేసిందే కాంగ్రెస్. అయినా వాటన్నింటినీ అధిగమించి ఒక కొలికి తీసుకొని వచ్చి పెట్టాం. ప్రాజెక్టు దాదాపు కంప్లీట్ అయింది, కొద్దిపాటి పనులు మినాయిస్తే. ట్రయల్ రన్ కూడా చేసి నారాయణపూర్ దగ్గర ఆ రిజర్వాయర్ కూడా ఒక లెవెల్ వరకు నింపడం జరిగింది. పోయిన ఎండాకాలంలో, పోయిన వానాకాలంలో నింపి పోయిన ఎండాకాలానికి అందుబాటులో పెట్టాం అన్నాడు. ఆ నీళ్ళని కూడా వాడుకోలేదు. ఆ మిగిలిపోయినటువంటి పనులు చేస్తే ఆ ప్రాజెక్టు ఫలితం వస్తుంది. ఆ ప్రాజెక్టు ఫలితం వస్తే అది గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖ్యాతి అనేటువంటి ఆలోచనతో చాలా చిన్నగా ఆలోచించి ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించకుండా కేవలం రాజకీయపరమైనటువంటి కీర్తుల కోసం ఆలోచించి ఇతరుల కీర్తి వస్తుందని దాన్ని పూర్తిగా పక్కకు పెట్టేసిన. అది పక్కకు పెడుతూ అట్లా మళ్ళీ వాళ్ళ బుద్ధిమంతులు చేస్తున్నటువంటి పని ఏంది, డిండికి మనం ప్రతిపాదించింది అన్నాడు. పాలమూరు రంగారెడ్డిలో అంతర్భాగంగా నల్గొండ జిల్లా కూడా నీళ్ళు ఇవ్వాలా, దేవరకొండ, మునుగోడు ఆ ప్రాంతాలకు అని చెప్పి ఆ డిండి నుంచి ఆ నీళ్లు పోయే విధంగా అంతిమంగా నల్గొండ కూడా నీళ్లు పోవాలి. దీంట్లో రెండో ఆలోచన లేదు, ఖచ్చితంగా ఇవ్వాల్సింది. అయితే తక్కువ ఖర్చుతో నీళ్ళు ఇచ్చే ఉపాయం ఏందో దాని ప్రకారంగా పనులు చేద్దామని చెప్పి ఆనాడు మేము తలపించినాం. ఆ రోజు ఇంజనీర్లు ప్రతిపాదన చేస్తే దానివల్ల ఖర్చు ఎక్కువైతుంది. ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ఆయకట్టు ఏదైతే ఉందో కేరళ కింద డెవలప్ అయినటువంటి ఆయకట్టు దెబ్బతింటది, మళ్ళీ డబుల్ అవుతుంది, మనకు రైతులకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి మేము ఆనాడు ఆ రోజు జూపల్లి కృష్ణారావు మంత్రి, లక్ష్మారెడ్డి మంత్రిని, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ని, ఏపీ జితేందర్ రెడ్డి జిల్లా ఎంపీ ఉండే, మా పాలమూరు ఎంపీ ఉండే, బండారు భాస్కర్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్న ఆనాడు అందరం కలిసి సంతకాలు పెట్టి రిప్రజెంటేషన్ ఆనాడు కేసీఆర్ గారికి ఇచ్చినాం. ఏం చెప్పినాం అందులో, పాలమూరు రంగారెడ్డి నుంచి నల్లగొండకు నీళ్ళు ఇవ్వాల్సిందే డిండి ప్రాజెక్టు, కానీ తక్కువ ఖర్చుతోన, తక్కువ భూసేకరణతోన, చాలా తక్కువ ఖర్చుతోన ఒట్టెం రిజర్వాయర్లకి వెళ్ళి నీళ్లు తీసుకొని పోయి పోతిరెడ్డిపల్లి కాడ ఒక ఓటీ పెట్టుకొని ఆ ఓటీ నుంచి సిరిసవాడ వాగులో పడేస్తే కావలసిన నీళ్లు మొత్తం పోతాయి, వాళ్ళకి పారాల్సింది మొత్తం పారుతాయి, తక్కువ ఖర్చు అవుతుందని ఆనాడు మేము చెప్పినాం. సరే, ఇది మళ్ళీ రేపు ప్రభుత్వం వచ్చినాక మనం ఆలోచన చేసి చేద్దామనుకున్నాం. ప్రభుత్వం మారింది. ఇప్పుడు మరి తక్కువ ఖర్చుతోనే నీళ్ళు ఇచ్చే పని చేస్తారా వీళ్ళు? ఏం చేస్తున్నారో తెలిసిన, 100 కోట్ల లోపు ఖర్చు పెడితే ఒట్టెంలోకి వెళ్ళి తీసి డిండి వాగులో పడేసేటువంటి నీళ్లను ఆ పని చేస్తే అయ్యేటువంటి పనిని పక్కకు పెట్టి మధ్యలో ఏదులకి వెళ్ళి టన్నలు కొట్టి, కెనాల్ కొట్టి, కేఎల్ఐ కింద ఆయకట్టుగా ఉండేటువంటి భూములు మరోసారి ముందుకు గురి చేస్తూ 1,800 కోట్ల రూపాయలతో దానికి టెండర్లు పిలిచింది. 1,300 కోట్ల ఫస్ట్ ప్యాకేజ్ టెండర్ పిలిచేశారు. 1,300 కోట్ల రూపాయలతో పిలిచారు. మిగతా సెకండ్ ఫేజ్ మళ్ళీ పిలుస్తారు. అంటే 100 కోట్లతో అయ్యేటువంటి పని. ఈ ప్రాజెక్టు కూడా ఎవరికి వస్తుంది? ఇప్పుడు ముఖ్యమంత్రి గారి బావమరిదికి వస్తుంది.